ఇక్కడ ఉన్నారా మీరు? నాకు వినపట్లేదు. ఆమేన్. హల్లెలూయా. నేను దేవుణ్ణి కాదు కదా మీరు హృదయాలు చూడడానికి. ఆమేన్. హల్లెలూయా. మీ స్వరాలు వినపడితే నాకు అర్థమవుతుంది మీరు నన్ను కనెక్ట్ అయి ఉన్నారని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేవుని నిన్ను స్తుతించు. హల్లెలూయా. నా దేవుని నిన్ను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. 145 కీర్తనలో భక్తుడు 5వ వచనం ఈ విధంగా అంటున్నాడు, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్యకార్యాలను నేను ధ్యానించదను. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలను భక్తుడు ధ్యానిస్తూ అంటున్నాడు. ఆయన కార్యములు భీకరమైనవి పదార్థం మాట్లాడుతూ ఉంటాడు. 6వ వచనం నీ కార్యములు భీకరములేము. ఆమేన్. తర్వాత ఆయన 8వ వచనంలో ఏమంటాడు భక్తుడు, యెహోవా దయాదాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడని దేవుని యొక్క గుణగణాలను వర్ణిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు నీ దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు, నిన్ను ఎంతకాలం నిన్ను సహిస్తున్నాడు అని దేవుడు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. తర్వాత 17వ వచనంలో చూసినట్లయితే దేవుడు అంటాడు, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు అంటున్నాడు. దేవుని కృపను మనం పొందుకోవాలంటే ఆయన అంటాడు ఇక్కడ, యెహోవా తన మార్గములన్నిటిలో, తన మార్గంలో అన్నిట్లో నీతి గలవాడు. ఆమేన్. మనం అనుకుంటాం దేవుడు మనం ఉన్న స్థితిలోకి వచ్చి మనం వెళ్తున్న మార్గంలో వచ్చి దేవుడు మనం నడిపించాలనుకుంటాం. నో, కాదు. దేవుడు తన మార్గంలోనే మనల్ని దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఆయన మార్గంలోకి వెళ్తే మనం దేవుని పొందుకుంటాం, ఆయన కృపను పొందుకుంటాం. ఆమేన్. కొన్నిసార్లు మనం సహిస్తూ ఉంటాడు. మన తప్పు మార్గం వెళ్ళిపోతున్నప్పుడు మన చేయి పట్టుకొని నడిపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తుంటాడు. కానీ మనము ఆయన మాట వినకుండా అనేకమైన దెబ్బలతో పలుతావు, మనం బాధలు అనుభవిస్తుంటాయి. ఈ యొక్క ఉదయకాలం దేవుని వైపు నీ మార్గం చేర్చుకో. దేవుని వైపు నీ మార్గం తిప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వాదం నడిపిస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మంచి దేవుడు అండి. ఆయన కృప చూపించుచున్న దేవుడు, దీర్ఘశాంతుడు అని దేవుడికి అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆ కృప కావాలా నీకు? ఆయన దయను పొందుకోవాలనుకుంటున్నావా? నీ మార్గాలు ఆయనకి అప్పగించు. ఆమేన్. నీ చిత్తం నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తం నా జీవితంలో జరిగించమని దేవునికి అప్పగించుకుంటే నిన్ను బహుగా దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. భక్తులే దీవించబడినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. భక్తులే దీవించబడతారు. ఆమేన్. హల్లెలూయా. నిజమైన భక్తే నిన్ను రక్షణ మార్గంలో నడిపిస్తుంది. నిజమైన భక్తే నిన్ను దీవెనకరంగా నడిపిస్తుందని ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంత మంచి దేవుడిని స్తుతించడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకొని ఆయన వైపు 2 చేతులు చాచి ఈ దినాన్ని సమర్పించుకుంటున్నాను ప్రభాని. అందరు లేచి నిలబడి దేవుని సమర్పించుకుని దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సోదరు శశి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. ఆశ్చర్యకరడానికి వందనాలు. ఆలోచనకర్త దేవానికి వందనాలయ్యా. స్తుతులు నాయన, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. గడిచిన కాలం అంతా నేను మీ దగ్గరికి కింద కాచి దాచి భద్రపరచుర దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను గడిచిన కాలంలో నేను అనేకమైన తిరిగి ఇబ్బందులు తలెత్తినప్పటికీ నేను వాటన్నిటిని తప్పించి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ఉదయకాల సమయంలో ఇటు విధంగా నన్ను పాదాలు చెంత చేరి అయ్యా నిన్ను స్తుతించడానికి, అయ్యా నిన్ను కనపరచడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాన్న ఆరాధన మేము ప్రారంభించబోచుండగా అయ్యా మీ సహాయత మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ ఆత్మ నడిపింపుని మీరు మాకు దయచేయండి. అయ్యా ఆత్మతోను సత్యముతో నిన్ను ఆరాధించి అయ్యా గణపరిచే వారంగా మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు ఉంచవలసిన నడుచున్నాను. గొప్ప దేవుడానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అని ఆ చేరి వచ్చిన ప్రియుడిని ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఎవరి ఎకర కలిగిన నేను ఏ అవసరత కలిగి నీ సన్నిధికి వచ్చినారు దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను వాటన్నిటిని నేను ముందుగా ఎరిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీ సన్నిధిలో నుంచి వచ్చే దీవెన ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని మీరు నింపవలస్తున్నాడు. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ స్థలం చుట్టూ నీ కంచిని కాపుదలు ఉంచండి. అయా నీ రక్తపు కంచిని మీరు ఉంచవలస్తున్నాడు. నేను ఎక్కడిటు తొందరపాట్లు ఎక్కడ మీ సహాయాన్ని అనుగ్రహించడం దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఇంకను ఆయన
రానైనటువంటి నీ ప్రియుడిలో ఒక్కొక్కరు విషయం సన్నిధిలో ప్రార్థన చేస్తున్న దేవానికి వందనాలు. అయ్యా త్వరపెట్టి నీ సన్నిధికి తోడుకు రావాల్సిందని అడుగుతున్నాను. గొప్ప దేవుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ దాసులు నిలబెట్టుకుని నేను ఇక్కడ కూడి వచ్చిన మాకును కావలసినటువంటి నీ అమూల్యమైన మాటలు నైనా నీ వాక్కులనైనా మీరు వినిపించవలసిన వచ్చినాను. గొప్ప దేవుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధనలో మీరుండండి దేవానికి వందనాలు. స్తుతులు మీరుండండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలోనైనా మీరే మీ తోడు మీ శాతానికి నడిపిస్తారని ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రస్తున్నాను బట్టి అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హోసనా, 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 హల్లెలూయా హోసనా. దావీదు చేసిన విధముగానే మనము నాట్యము చేసేదము దేవుని సన్నిధిలో. పాటలతో చప్పట్లతో సంగీతనాదములతో దేవుని సన్నిధిలో నీ కృపలను చాటేదము జనములలో ప్రభువా. నీ అద్భుత కార్యములు ప్రచురించు దేవా. హల్లెలూయా హోసనా, 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 హల్లెలూయా హోసనా. యెహోషువ యెరికో గోడలను కూలగొట్టిన విధముగానే మనము ఆర్భాటముతో సాతాను ఆటంకములను పడగొట్టి జయమొందెదము యేసుని నామములో. జయ గీతములు పాడుచు సియోను వెళ్ళెదము. దేవుని సన్నిధిలో స్తుతి చేయుదము. ఆమేన్. హల్లెలూయా హోసనా, 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 హల్లెలూయా హోసనా. హల్లెలూయా హల్లెలూయా. నీ స్తుతే సాతాను యొక్క దుర్గాలను కొల్లగొడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంతగా దేవుని మహిమపరుస్తావో అంతగా దేవుని నిలుస్తావు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మార్గం నీకు కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రభుని స్తుతిందా. ఈ పాట ఎవరు రాశారు తెలుసా?
మన పాస్టర్ గారు రాసిన పాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం, ఇంకా నువ్వు కనపడదాం. సూర్యునిలో, చంద్రునిలో, తారలలో, ఆకాశములో, సూర్యునిగా చంద్రునిలో, తారలలో, ఆకాశములో, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. కొండలలో, కోనలలో, జీవులలో, ఆజలములలో, కొండలలో, కోనలలో, జీవులలో, ఆజలములలో, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. ఆత్మతో సత్యముతో ఆరాధించు మన ప్రభుని, ఆత్మతోను సత్యముతో ఆరాధించు మన ప్రభుని, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము. అల్ఫయును ఒమేగయును అన్ని కాలములున్నవాడా, అల్ఫయును ఒమేగయును అన్ని కాలములున్నవాడా, మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ నా యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ మహిమ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మన ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము,
హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము అల సైన్యములకు అధిపతి అయిన నా యేసుని స్తుతించెదను అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా 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 ఆకాశం నుంచి మన్నాను కురిపించే దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు ఇప్పుడు కూడా నీకు ఆహారాన్ని ఆయన సమకూరుస్తూనే ఉన్నాడు ఆమేన్ హల్లెలూయా జీవాహారం నేనైనా సెలవిచ్చిన దేవుడు అనుదినం మాట్లాడుచున్న ఆయన మాటలే మన ఆహారం నా ప్రియమైన సహోదరుడా ఆ మాటలను హృదయంలో దాచుకో దాని ప్రకారంగా జీవించు ఆయన ఆత్మే ఆయన పంపించిన జీవధారలు ఆమేన్ హల్లెలూయా దాని ఎత్తి నింపబడి తృప్తి ఇచ్చింది రెండు చేతులు ఆయన వైపుకి చాచి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుని దేవుని ఆరాధించు దేవుని ఆరాధిద్దాం హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిద్దాం నా చేతులను పైకెత్తేదను నా రాజైనా నిన్ను కీర్తింతు నీవేగా నా హృదయ సేనుడవు చేతులను పైకెత్తేదను రాజైనా నిన్ను కీర్తింతు నీవేగా నా హృదయ సేనుడవు నిన్న దేవతలలో ఐశ్వర్యమును కోరను నీ నా వాంఛయే కొలతలేని ఆత్మయే అన్య దేవతలలో ఐశ్వర్యమును కోరను
సేనుడవు నీవేగా నా హృదయ సేనుడవు యేసు నీవేగా నా హృదయ సేనుడవు యేసయ్యతో చెప్దా నీవేగా నా హృదయ సేనుడవు దేవాని నామం బలమైనది నీ నామం దేవాని నామం బలమైనది నీ నామం స్తుతియంతును నీ నామం ఘనపరతును నీ నామం స్తుతియంతును నీ నామం ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం ఆశ్రయదుర్గం నీ నామం నా కొండ నా కోట ఆశ్రయదుర్గం నీ నామం నా కొండ నా కోట స్తుతియంతును నీ నామం ఘనపరతును నీ నామం స్తుతియంతును నీ నామం ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం హెచ్చిందాం అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం ఓ హల్లెలూయా సర్వోన్నతుడా మా కాపరి యేషువా నీ నామము నిత్యము నిరంతరము ఓ సన్నుతింపబడునుగాక యుగ యుగములకు నీవు పూజ్యుడవు దేవుని గొర్రెపిల్ల నీకే మహిమ ఆరాధిందాం మన ప్రభుని ఆరాధిందాం మనసారా ఆరాధిందాం ఓ అన్నిటికన్నా పైనామం కలిగిన యేసుని ఆరాధిందాం హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీకే మహిమ మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు
వారలేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించేదము. సంగమా, మహిమకు పాత్ర, ఆరాధించు, దేవుని ఆరాధించు. ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారే లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారే లేరు. యేసయ్యా, నీ వంటి వారు లేరయ్యా. అందరూ మనసారా మీ మనసు తెరిచి నీ దేవుని స్తుతించు. యేసయ్యా, నీ వంటి వారు లేరయ్యా. నీలా ప్రేమించేవారు లేరయ్యా. నీలా కృప చూపించేవారు లేరయ్యా. నైనా పాపిని నన్ను క్షమించావయ్యా, నన్ను కడిగావయ్యా, నన్ను వెతికి పట్టుకున్నావయ్యా, నా చేయి పట్టి నడిపిస్తున్నావయ్యా అని ఆయన వందనాలు చెల్లించు. హల్లెలూయా, నా యేసయ్యా నీకు ఆరాధన. మహోన్నతుడా, నీకే మహిమ నాయనా. ఈ జీవితం నీ కొరకు నాయనా. నైనా నీ కొరకు మమ్మల్ని సృష్టించుకున్నావయ్యా, మమ్మల్ని సృష్టించుకున్నావయ్యా. నీ బంగారు హస్తాల చేత మమ్మల్ని చేసుకున్నావయ్యా. అయ్యా, నీ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయం. నీ మార్గంలో నడిచే భాగ్యం మాకు దయచేయం. మనం నడిచాం వ్యర్థమైన జీవితం మాలో ఉండకుండానైనా నీ మార్గంలో నడవడానికి కృప చేయమని చూపించండి అయ్యా. మాకు సహాయం ఇచ్చేయండి అయ్యా. అయ్యా, అనేక సార్లు జ్ఞానం లేకుండా ఇటు అటు తిరుగులాడుచున్నామయ్యా. అయ్యా, నీ మార్గంలో నీ ఆత్మధర్మం నడిపించమని అయ్యా మా హస్తమును పట్టుకొని నాయన తండ్రి మమ్మల్ని నడిపించని నీ బలమైన చేతికి ఒక్కొక్క బిడ్డను సమర్పించుకుంటూ ఈ ఆరాధనకి సమర్పిస్తూ అయ్యా నీ దాసుని నీ చేతికి అప్పగిస్తున్నాం. అయ్యా, నీ దాసుని మరుగుపరిచినైనా అభిషేకించి ఏడంతరాత్మ బలము చేత నింపి సూటిగా తేటగా మాతో మాట్లాడమని వచ్చిన అయ్యా, మాకు బుద్ధి కలిగినట్లు మాతో మాట్లాడండి నాయన. నిన్ను మాటలు పట్టుకుని నా తండ్రి మా జీవితాన్ని మరల్చుకోవడానికి కృప చూపించమని మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఆరాధించి వేడుకొనిచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభునామమును కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనసారి చెప్పండి హల్లెలూయా. యేసయ్యకి చెప్పండి హల్లెలూయా. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపచేత మరి యొక్క ఆదివారం దినం మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఉండి ఆయన స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత వారము మనం ఏం నేర్చుకున్నాం గుర్తుందా మనకి? ఎవరికైనా గత వారం నేర్చుకుంది ఎవరికైనా గుర్తుందా? మీరు ఎవరు చర్చికి రావద్దు, చక్క ఇంట్లో కూర్చోండి. చర్చికి రావద్దు, నేను కష్టపడి వాక్యం తయారవసరం లేదు, చెప్పవసరం లేదు. ఎందుకంటే మీరు అక్కడ అందుకే చెప్పాడు వాక్యం, వినుట మాత్రం విందురు కానీ గ్రహింపరు. మీరు కూడా అదేనా? ఎంతమంది అంతమంది చేయలు ఎత్తండి. ఇచ్చేది అందరూ చేతులు ఎత్తేసాను, పర్వాలేదు. నేను అటువంటి మనిషినే. మీకు బాధ కలగొచ్చు కానీ మీరు ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నారో మీకు అర్థం కాకపోతే అంత వ్యర్థం. ఈ లోకంలో దేవుడు మీకు ఎందుకు స్థానం ఇచ్చాడో మీకు అర్థం కాకపోతే మీ జీవితమే వ్యర్థం. దేవుడు తన కృపచేత రక్షించిన ఆ రక్షణ ఎందుకు ఇచ్చాడో అది మనకు అర్థం కాకపోతే అంత వ్యర్థమే. చర్చికి రావడం, కొన్ని పాటలు పాడుకొని కానుకలు ఇచ్చుకుని వాక్యం విని వెళ్ళిపోవడం వ్యర్థము. ఎందుకంటే ఈ వాక్యము మనలో మార్పు కలుగ చేయకపోతే అది వ్యర్థం. నేను సరిగానే చెప్పట్లేదు,
లేకపోతే మీరు సరిగానే వింటలేదు. ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక మాట మీ హృదయంలోకి రావాలి, నేను ఎందుకు వినటం లేదు, నేను చెప్పిన వాక్యాన్ని ఎందుకు గుర్తుంచుకోవడం లేదు, ఈ రోజు నుంచి అయినా నేను గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను అనే ఒక నిర్ణయం తీసుకుంటే కూర్చోవడం మంచిది, లేకపోతే వేస్ట్. అంతేనండి? రైటేనా కాదా? పొద్దునే ఏంటి మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అంటున్నారు. సత్యం, సింపుల్. లాస్ట్ ఇంగ్లీష్లో చెప్పాలంటే మై ఫాదర్స్ బిజినెస్, నా తండ్రి యొక్క వ్యాపారము నేను చేయాలి, లేకపోతే నా తండ్రిని గూర్చిన నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నాకు ఉండాలి. ఈరోజు ఇంకొక వాక్యము అదే విధంగా చెప్తున్నాను, ఫర్వెంట్లీ ఫాలోయింగ్ జీసస్, ఆతృతతో యేసును వెంబడించుట. గత వారం చెప్పిన మాట చెప్పాను. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. మనము క్రీస్తును పోలి నడుచుకోవాలనే ఒక ధ్యేయము ఈ సమయంలో మనకు ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్నాం, మనకి శరీరం ఉంది. ఈ శరీరము క్రీస్తుని పోలి నడవనివ్వదు. ఈ శరీరానికి దేవుడు మనకిచ్చిన ఆత్మకు ఎప్పుడు వ్యతిరేకత, ద్వేషము ఉంటున్నాయి. అయితే మనము సంఘానికి వచ్చిన, ప్రార్థన కొరకు మోకరించిన, వాక్యము చదివిన ఎందుకు చేస్తామంటే ఈ శరీరాన్ని ప్రార్థనకు, దేవుని యొక్క ఆత్మకు, దేవుని యొక్క వాక్యానికి లోపరిచినట్లయితే మనం ధన్యులము. హల్లెలూయా. యుద్ధకాలమున ఈ యొక్క మాటలు అర్థం చేసుకుందాం. మనం అటువంటి ఆత్మలో ఉన్నట్లయితే మనలను ఏ సాతాను ముట్టలేడు. ఒక దైవజనుడు అంటూ విన్నాను నేను, చాలామంది అంటారు, ఇప్పుడు మనకి తెలుసు, మనం చక్కగా మంచి స్వీట్ చేసి అక్కడ పెడితే కాసేపటికి ఈగలు వచ్చి వాళ్తాయి, పాడు చేస్తాయి. అయితే ఆ స్వీట్ చేస్తున్నప్పుడు, అది కాలుతున్నప్పుడు ఏ ఈగ కూడా దాని మీద వాలదు. ఎందుకు వాలదు? దాంట్లో వేడి ఉంది, వేడి వానికి ఇష్టం ఉంటుంది, అగ్ని ఉంది. అలాగుననే నీవు అగ్ని, పరిశుద్ధాత్మ అగ్నిలో రగులుచున్నటువంటి వ్యక్తివైనట్లయితే సాతాను నీ నిన్ను తాకలేడు. హల్లెలూయా. ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, నా ప్రార్థనకు ఎందుకు జవాబు లేదంటే నీలో ఆ అగ్ని లేదు. ప్రతి దినము కూడా అగ్నిలో మనం మండవలసిందే. హల్లెలూయా. కొన్ని వాక్యాలు తీసుకుందాం. అయితే మరి ఆతృతతో యేసుక్రీస్తును వెంబడించుట, గత వారం చెప్పినటువంటి వాక్యమునకు ఆధారంగానే అదేవిధంగా మీకు చెప్తాను, మరొకసారి గుర్తు చేసుకోండి. నా తండ్రి వ్యవసాయం, నా తండ్రి యొక్క వ్యాపారము, నా తండ్రి యొక్క గృహము, మరి దాని గురించి ఒక మంచి కుమారుడైతే తన తండ్రిని గుర్చినటువంటి ఆ వ్యాపారంను మరి కొన్ని రెట్లు పైకి తీసుకొస్తాడు. కాబట్టి అటువంటి బిడ్డలు మనం ఉందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు యేసుప్రభు అంటే, మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వానితో వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోనన్నాడు అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. 30వ వచనం, అతడు 2వ వాని ఎదుకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదునా నేను, కానీ పోలేదు. ఈ ఇద్దరు ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగినప్పుడు మనం అందరం చెప్తాం, అదే మాట చెప్తాం. వారు చెప్పారు. అందుకు వారు, మొదటి వాడే అనిరి. యేసు సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. ఈ మాట ఎందుకు చెప్పాడు తెలిసిందా? సుంకరులు అంటే ఆ ట్యాక్స్ కలెక్టర్స్. వారు తమ దేశమునకు, తమ ప్రజలకు వ్యతిరేకముగా ఆ యొక్క పన్నును మరి గవర్నమెంట్ కోసం వసూలు చేసి, మరి ఎక్కువ వసూలు చేసి తమ ఉంచేసుకుని కొంత రోమా గవర్నమెంట్కి ఇస్తున్నారు. అంటే ఇశ్రాయేలు ఏమంటారు, మా దేవుడే మా రాజు అని నమ్మేవారికి వీరు వారి దగ్గర ఉన్న స్వాతంత్రాన్ని తీసుకుని రోమీలకు అమ్ముతున్నారు. అందుకు వాళ్ళు ఆ ఇశ్రాయేలు అందరూ కూడా వీళ్ళు మనకు వ్యతిరేకులు, మన దేవుని నమ్మిన వారు కాదు, వీళ్ళు పాపులు. సుంకరులు అంటే పాపులతో ఈక్వల్ అనమాట.
అలాగే సుంకరులను, వేశ్యలు. మనకు తెలుసు వేశ్యలు అంటే పాపం చేస్తున్న వారు, కాబట్టి వారు దేవుని రాజ్యంలో చేరాలని చాలా స్పష్టమైన విషయము. అయితే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఈ సుంకర్లు, ఈ పాపులని మీరు అనుకుంటున్నారే, వీళ్ళే ముందు వెళ్తారు, ఈ యొక్క సుంకర్లే ముందు వెళ్తారు. ఎందుకంటే మనము ఇక్కడ కూర్చొని మనం అందరూ ఒప్పుకుందాం, ఉదయ కాలంలో మనం ఈ రెండో కుమారుని పోలినటువంటి వారం. ఏంటి, వస్తున్నాం ప్రభా, మేము చర్చకు వస్తాం, మీకు పనులన్నీ చేస్తాం, దేవుని దగ్గర అవును ప్రభా చేతుతాం, నిలబెడతాం, ప్రార్థన చేస్తాం. అయితే మళ్ళా వారం మర్చిపోతాం. ఎవరికైనా మీరు ఎవరైనా ఎవరికైనా మీ యొక్క సాక్ష్యము పంచుకోగలిగారా? అది చెప్పిన విషయం. దేవుని యొక్క సాక్ష్యము పంచుకునే మనుషులుగా మనం ఉండాలి. దేవుని పనిని మనం చేయాలి. అది మనకి దానికి వేరే మార్గం లేదు. యేసుక్రీస్తు అందుకే మనం రక్షించాడు. ఊరికనే క్రైస్తవులుగా ఉండి నా రాజ్యంలోకి రండి అందుకోసం కాదు, తన రాజ్య వ్యాప్తి కొరకు మనము పని తప్పకుండా చేయాలి. ఈ యొక్క కుమారుడు మొదటి కాదన్నా వాడు మనస్సు మార్చుకున్నాడు. మనస్సు మారే వ్యక్తులంటే దేవునికి ఇష్టం. మారు మనస్సు పొందే వ్యక్తులంటే దేవునికి ఇష్టం. పాపం చేస్తే దేవుడు పాపాన్ని అనుకుంటాడు, అయితే పాపం చేస్తావని నిన్ను తిరస్కరించేవాడు కాదు. ఒకవేళ నీకు మనస్సు మారే మనస్సు ఉన్నట్లయితే ఆ దేవునికి ఇష్టం. విరిగి నలిగిన మనస్సు గల వారి దేవుడు ఆసనుడు. నేను పాపిని అని విరిగిపోతే పర్వాలేదు. నీకు అర్థమైంది కదా, వచ్చే కమ్బ్యాక్. అందుకే ఆ తప్పిపోయిన కుమారుడికి వచ్చినటువంటి ఆ కథ చెప్తున్నాడు యేసు ప్రభు. మనము ఈ యొక్క వాక్యం చదివినప్పుడు ఆ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క కథను కూడా ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, అక్కడ ఇద్దరు కుమారులు, మొదటివాడు రెండోవాడు ఉన్నాడు. మొదటివాడు ఇంట్లో ఉన్నట్టుగానే పనిచేస్తూ తండ్రి దగ్గర పనిచేస్తూనే ఉన్నాడు. అయితే రెండోవాడు తండ్రిని తిరస్కరించాడు. తనకున్న సమస్తమైన ఆధిక్యతను తిరస్కరించేసి మరి అత్యున్నతమైన పాపంలో జీవించాడు. పాపంలో తండ్రికున్న గొప్పతనాన్ని, ప్రేమను అర్థం చేసుకొని మారు మనసు పొంది తిరిగి వచ్చాడు. అయితే ఇంటిలో ఉన్నటువంటి ఈ యొక్క మొదటి కుమారునికి ఒక సమస్య ఉంది. తండ్రి పని చేస్తున్నాడే కానీ తండ్రి పనిని కూర్చిన ఆసక్తి తక్కువ ఉందని అక్కడ కనబడుతుంది. చెప్తాను ఎందుకో. అక్కడ ఏమంటాడంటే, నాకు మిత్రులతో అనుభవించడానికి ఒక గొర్రె పిల్లను కూడా ఇవ్వలేదు. అంటే ఏదో ఇస్తాడు తండ్రి అనే భావంతో ఒక పనివాడు చేసినట్లుగా పనిచేస్తూ వచ్చాడు. అది తన సొంత పని అని చేసుకున్నట్టుగా కనపడటం లేదు. అదే కాకుండా తన తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు, నా తండ్రికి మరొక సహాయకుడుగా నా తమ్ముడు తిరిగి వచ్చాడు, నా యొక్క బిజినెస్, మా యొక్క వ్యాపారం ఇంకా బాగా జరుగుతుంది అని అతను చేర్చుకునే మనస్సు లేదు. అంటే తన తండ్రి వ్యాపారం మీద అతనికి మంచి అవగాహన లేదు, ఆ మంచి మనస్సు లేదు అని అర్థమవుతుంది. కాబట్టి మొదటి కుమారుడు ఉన్నటువంటి తప్పు అది. అతను ఏ పాపం చేయలేదు. అయితే అదే కాకుండా తండ్రి మీద కోపగించి బయటకు వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్నవాడు బయటికి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు అంటాడు, మీకు ఎవరి మీదైనా ఏమన్నా ఉంటే మీ యొక్క అర్పణను అక్కడ పెట్టేసి వారితో సమాధాన పడితేనే నా దగ్గరికి మీరు వచ్చి మీ యొక్క అర్పణ ఇవ్వద్దు అంటున్నాడు. దేవుడు కోరేది ఏంటంటే సమాధానం, ప్రేమ కలిగిన మనస్సు, మారు మనస్సు పొందగలిగినటువంటి ఆ మారే మనస్సు దేవునికి ఇష్టము. కాబట్టి తప్పిపోయిన కుమారుడు రెండోవాడు మారు మనస్సు పొందినవాడు. అయితే అతను మరి తన తండ్రికి దాసుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు, తగ్గించుకున్నాడు. కాబట్టి తండ్రి అతన్ని హెచ్చించి ఆధిపత్యం కలవానిగా చేస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా చేస్తాడు అటువంటి మారు మనసు పొందినట్లయితే. అయితే దేవుడు ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ఏమంటే రాడికల్, అంటే రాడికల్ మాట తీవ్రమైనటువంటి సంథింగ్ తీవ్రవాదులు అంటాం, రాడికల్ పీపుల్. దేవుని కొరకు పనిచేసేవారు అటువంటి రాడికల్ మైండ్ ఉండాలి. ఈ అంటారు కదా టెర్రరిస్టులని అని, వాళ్ళకి ఒక రాడికల్ మైండ్ ఉండదు. విపరీతమైన ప్రేమ లేకపోతే విపరీతమైన ద్వేషం ఏదో ఉంటుంది, రెండు కూడా రాడికల్ అంటారు ఇంగ్లీష్లో. అటువంటి ఆతృత కలిగిన మనుషులు అంటే దేవునికి ఇష్టం. మనం ఎవరైనా కావచ్చు. బైబిల్లో కొంతమంది కనబడుతూ ఉంటారు. హల్లెలూయా. అంటే అబ్రహాము యొక్క విశ్వాసం తీవ్రమైంది, అది మామూలు విశ్వాసం కాదది. అలాగా మరి నోవహు యొక్క విధేయత తీవ్రమైంది.
విధేయతది, ఆయన చూపించింది విధేయత. ఆయనకి ఇచ్చినటువంటి టాస్క్, ఇంగ్లీష్లో ఆ పని మాన్యుమెంటల్, అంటే చాలా బహు ఉన్నతమైన పని. ఆ పని మనుష్యుడు ముందు ఎప్పుడు చేసి ఉండలేదు, ఏ జ్ఞానానికి అందదు. అటువంటి పనిని ఇస్తే కాదనకుండా చేసి ముగించాడు. హల్లెలూయా. అలాగే ఇంకా అనేక వ్యక్తులను మనం చూపించకుండా పోవచ్చు మనం. అయితే ఒక వ్యక్తిని గురించి మీకు చూపిస్తాను ఈరోజు. రాజు అయినటువంటి యోషియాను గురించి మీకు మాట్లాడతాను. ఎంతమందికి యోషియా అనే రాజుని గురించి ఎప్పుడైనా చదివారా? కొంతమంది. మిమ్మల్ని మాట్లాడుగుతాను, బైబిల్ చదువుతారు కదా, మీలో ఎంతమంది మొదటి నుంచి ఆఖరు వరకు బైబిల్ చదివిన వారు చేతులు ఎత్తండి. మొదటి నుంచి ఆఖరు, ఒకసారి 2 సార్లు. మిగతా వాళ్ళు చదవలేదు. చదవగలిగే వాళ్ళే, చదవలేని వాళ్ళతో వేరే సంగతి. ఎందుకు చదవలేదు అని అనుకుంటే మీకు ఏ మూలని కూడా నేను మాట నానే ఆతృత, అసలు ఈ బైబిల్ గ్రంథంలో ఏముంది అని తెలుసుకునే ఆతృత ఉన్నవారైతే కనీసం ఈ బైబిల్ ఇంకోటి 1 సంవత్సరంలో చదివేయచ్చు, దానికి కొన్ని ప్లాన్స్ వేసుకుంటే. అయితే అలా చదివితే పెద్ద ఏం గుర్తుండదు. చదవాలి, ధ్యానించాలి, 2 కావాలి. ధ్యానించేటప్పుడు మనము ధ్యానిస్తూ చదువుతూ ధ్యానిస్తూ ఉన్నట్లయితే 1 అరగంటలో 1 అధ్యాయం పూర్తి కాదు, కొంచెం కష్టమే. అయితే చదివేయాలి, ఒకసారి కనీసం చదివేస్తూ ధ్యానించే సమయంలో ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. మరి ఈ యొక్క ప్రతి ఒక్క వ్యక్తి, బైబిల్ రాయబడినటువంటి పాత నిబంధనలు, రాజులు కానీ యాజకులు కానీ కొంతమంది వ్యక్తులు, వారి యొక్క జీవితములు మనకు ఒక ఉదాహరణగా ఇవ్వబడి ఉన్నవి. యోషియా రాజును గురించి ఒక ప్రత్యేకమైన విషయం రాయబడింది. ఇతనికి ఉన్నటువంటి ఆతృత గల మనస్సు. ఇతనికి ఆశ్చర్య విషయం ఏంటంటే, ఇతను ఎవరంటే యోషియా రాజు. యోషియా మీకు అందరికి హిజ్కియా రాజు తెలుసా? పోనీ హిజ్కియా రాజు, హిజ్కియాకు ఒక పేరుంది. దావీదు తర్వాత దావీదు వంటి మనస్సు కలిగి దేవుని ఆరాధించిన వాడు అని హిజ్కియాకు ఉంది పేరు. దేవతలను ముందు తెచ్చి ఆరాధించిన దేవతలను, వారి గుళ్ళను పరగొట్టినటువంటి మరి అటువంటి దేవుని కొరకు ఇష్టపూర్తం ఆత్మతో చేసిన వాడు రాజు హిజ్కియా. అయితే ఆఖరును తన గొప్పను చూపించుకోవడానికి నెబుకద్నెజరు యొక్క మనుషులకు, లేకపోతే ఆ బబులోను రాజులకు తన ఇంటిని అంత చూపించేశాడు. అది తప్పు అయింది, నువ్వు తప్పు చేసావు, నీదంతా వెళ్ళిపోద్దంటే నా రాజు నా తర్వాత కథ జరుగుతుంది, జరగని అన్నాడు. అప్పుడైనా ప్రభా నేను తప్పు చేశాను, క్షమించు, అలా చేయొద్దు ప్రభా, ఇది నీ స్వాస్థ్యం నా స్వాస్థ్యం కాదు అని ఏదైనా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒప్పుకునేవాడు. అంతే, అది అక్కడ అలా మాట అక్కడ నిలిచిపోయింది. అందుకే ఇశ్రాయేల్ అందరూ కూడా బబులోను రాజ్యంనకు చెరకనగొట్టబడ్డారు. అయితే హిజ్కియా అంత చక్కగా ఉంటే అతని కుమారుడు పేరు మీకు ఇది 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం నుంచి మొదలవుతుంది యొక్క స్టోరీ, 21వ అధ్యాయం నుంచి. అయితే ఆ హిజ్కియా కుమారుడు పేరు మనష్షే. ఈ మనష్షే చాలా క్రూరత్వంతో జీవించిన వాడు, అవిధేయుడు దేవునికి. ఎటువంటి కార్యాలు చేశాడంటే మరి బయట ఉన్న అన్య దేవతలను, ఆ యొక్క విగ్రహాలని, పెద్ద పెద్ద విగ్రహాలని ఆ దేశంలో పెట్టడమే కాకుండా దేవుని ఆలయములో కూడా విగ్రహాలను తీసి పెట్టుకొచ్చాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైంది, ఆ ఆలయాన్ని పాడు చేశాడు. అటువంటి పాపం చేసిన వాడు ఈ మనష్షే. దేవుని కోపము అతని మూలముగా ఇది ఇంకోటి, ఇశ్రాయేల్ రాజులు ఉన్నారు, యూదా రాజులు ఉన్నారు. ఇశ్రాయేల్ రాజులు ముందు నుంచి పాపం చేస్తున్నారు. అయితే యూదా రాజులు కొంతమంది బాగుండేవారు. ఇతను యూదా రాజు అయ్యుండి, దావీదు సంతానం నుంచి వచ్చిన వాడయ్యుండి ఇతడు చేయరాని పనులు చేశాడు. చాలా అతను చేసిన పనులు అహాబు చాలా చెడ్డోడని చెప్పుకుంటాం. లేకపోతే యెరోబాము ఎవరంటే మొదటిగా మరి ఇశ్రాయేలును 2 ముక్కలు చేసి మరి 10 గోత్రములు తీసుకొని రాజ్యం చేసిన వాడు మొదటి ఇశ్రాయేల్ రాజు యెరోబాము. అతడే ఇశ్రాయేలుకు మరి విగ్రహారాధన నేర్పించిన వాడు, విగ్రహారాధన నేర్పించి పాపము చేసిన వాడు యెరోబాము. అలా యెరోబాము కంటే ఆహాబు కంటే కూడా చాలా చెడు పని చేసిన వాడు మనష్షే. ఆ మనష్షేకి తర్వాత వచ్చిన కుమారుడు పేరు అమ్మోను రాజు. అతను కూడా తన తండ్రి వలె
చాలా చెడ్డగా ప్రవర్తించడం వలన అతని సొంత ప్రజలు, తన రాజ్యంలో ఉన్నవారు అతన్ని హతం చేశారు. అప్పుడు అతనికి ఉన్న కుమారుడు కేవలము 8 సంవత్సరంలో యోషియా. ఆ యోషియాను రాజుగా చేశారు. చిన్నోడైతే అతనికి ఏం చేయాలో తెలియదు, అలాగే ఉన్నాడు. కానీ ఎక్కడో అతనిలో ఒక రగిలే అగ్ని ఉంది. దేవునికి ఇష్టముగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అప్పుడే ఆయనకు పెద్ద గొప్ప కార్యాలు ఏమి చేయలేదు. అయితే 18 సంవత్సరాలు గడిచిపోయారు రాజ్యంలోకి వచ్చి. అంటే అతని వయసు అప్పుడు 26 సంవత్సరాలు అయిందన్నమాట. 26 సంవత్సరముల వయసులో అతనికి మనసు వచ్చింది, ఈ యొక్క దేవుని యొక్క ఆలయమును చక్కపరచాలి. అప్పుడేమన్నా మన దగ్గర ఉన్న డబ్బు, ఏమైతే డబ్బు ఉందో మొత్తం అంతా డబ్బు తీసుకొచ్చి పనిచేసే వారికి ఇచ్చి ఈ దేవాలయాన్ని మళ్ళీ తిరిగి చక్కగా కడిచి రిపేర్ చేయమని ఆయనకి ఆజ్ఞాపించినప్పుడు అక్కడ హిల్కియా అనేటువంటి ఆ యొక్క యాజకుడు ఉన్నాడు, షాఫాను అనే ఆ యొక్క శాస్త్రి ఉన్నాడు. షాఫాను ఇతనికి అన్ని నేర్పించేవాడు అన్నమాట, శాస్త్రి. అయితే హిల్కియా ఆధ్వర్యంలో, షాఫాను ఆధ్వర్యంలో ఆ దేవాలయం తిరిగి బాగు చేయబడే సమయంలో అన్ని తీసి వెతుకుతున్నప్పుడు ఇంకో విషయము, ఈ యొక్క మనస్సే రాజు ఏం చేశాడంటే దేవుని వాక్యము కలిగినటువంటి ఆ గ్రంథములన్నీ కాల్చేశాడు. వాక్యము లేదు ఎక్కడ చదవడానికి, కనబడటం లేదు. రాయబడినటువంటి వాక్యపు చుట్టలు అన్నీ ఫినిష్ అయిపోయాయి. అయితే ఎక్కడో అతనికి ఒక ప్రతి రాయబడినటువంటి దేవుని వాక్యము ప్రతి ఈ హిల్కియాకు దొరికింది. దొరికితే ఆయన చూసి ఈ షాఫాను అనేటువంటి శాస్త్రికి ఇచ్చినప్పుడు ఆ శాస్త్రి చదువుతాడు. చదివి మరలా ఈ జరిగిన పనిని గురించి లెక్కప్ప చెప్పడానికి రాజు అయిన యోషియా దగ్గరికి వచ్చి, ఆయన దగ్గరికి వచ్చి, ఇది మన యాజకుడికి దొరికింది గ్రంథము, ఇది దేవుని వాక్యము అంటే అప్పుడు చదవమంటే ఆయనకు చదివి వినిపిస్తాడు. ఆయన చదివి వినిపించి వినగానే యోషియాలో ఒక మార్పు వచ్చేస్తుంది. తన బట్టలు చింపుకుంటాడు. కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకముగా పని చేస్తే ఎటువంటి శాపము శ్రమను దేవుడు తీసుకొస్తాడో అక్కడ రాయబడి ఉంది. మరి తన దేశము, తన ప్రజలందరూ కూడా ఇటువంటి పాపములు ఉన్నారు, ఎటువంటి శాపం వస్తుందో అని తను బట్టలు చింపుకుంటాడు. ఏం చేయాలో తెలియక ఏమంటే షాఫాన్తో, ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా చూడండి మన దేశంలో, దేవుని మాట, దేవుని దగ్గర దీన్ని గుర్చినటువంటి మరి విచారణ చేయండి, మనం ఏం చేద్దాం, దేవుడు ఏం చెప్తాడో చూస్తామని పంపించినప్పుడు ఇక్కడ 2వ రాజుల గ్రంథం 22:10 ఈ మాట కనబడుతుంది. అక్కడ ఏమంటుంది, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించిన రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సమ్ముఖం చదివాను. 11వ వచనము, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. ఒక మాట ఇక్కడ పాయింట్ చేయాలనుకుంటున్నాను మీకు. ఆయనలో ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే, ఎందుకు వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే, దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షత అతనికైంది. మనలో మార్పు రావాలంటే, మీలో మార్పు రావాలంటే దేవుని వాక్య ప్రత్యక్షత మీ హృదయంలో రావాలి. నేను వాక్యమును గొంతు చించుకొని చెప్పినప్పుడు ఈ వాక్యము మీరు వినిచున్నారే, ఈ వాక్యము మిమ్మల్ని కదిలించాలి, మార్పు తీసుకురావాలి. ఆ వాక్యము లేకపోతే ఇతను మారేవాడు కాదు. వాక్యము దొరికింది, చదవబడినప్పుడు ఈ యొక్క రాజులో మరింత మార్పు వచ్చింది. ముందే దేవుడు అంటే కొంత ఆసక్తి ఉంది, అయితే ఈ వాక్యం మార్పు వచ్చింది. అప్పుడు ఏం చెప్పాడంటే, అక్కడికి వెళ్ళి ఏదో ప్రవక్తని కనుక్కోమంటే అక్కడ హుల్దా అనే ఒక ప్రవక్త్రి, వాక్యంలో స్త్రీలలో ప్రవక్త్రి ఎవరైనా వాక్యం రాయబడిందంటే ఈ హుల్దా పాత నిబంధనలోనే ప్రవక్త్రి ఉండింది. ఆమె దేవుని దగ్గర ఆ విచారణ చేసి ఏం చెప్తుందంటే, దేవుడు అందరి మీద కోపంగా ఉన్నాడు, ఒక మరి మనము ఊహించలేనటువంటి శాపం దీని మీద పంపిస్తున్నాడు. అయితే నీవు నా మాట విని బట్టలు చింపుకొని నువ్వు మారు మనసు పొందావు కాబట్టి నిన్ను మాత్రము శాంతంగా నీ యొక్క పితరుల దగ్గర చేరుస్తాను. అయితే ఇది రాబోతుంది, ఇది తప్పకుండా శాపము వస్తుందని ఆమె చెప్పింది. అప్పుడు యోషియా ఏం చేస్తాడంటే, ఆ మాటలు విని దేశంలో ఉన్నటువంటి అపవిత్రతనంతటిని తుడిచివేయడానికి చాలా ఆతృతతో పనిచేస్తాడు. తను స్వయంగా వెళ్ళి ఆ పెద్ద పెద్ద దేవతలను, వాటి నడిని విగ్రహాలను,
ఊడదీసి పెరికి వాటిని సమూల నాశనం చేసి దేవాలయాన్ని అంతా క్లీన్స్ చేసి, అలాగే ఆ యొక్క విగ్రహాలకు యాజకులు వారిని చంపి వారి యొక్క సమాధులను కూడా చూసి ఆ సమాధుల్లో ఉన్న వాటి ఎముకలు కూడా తీసి కాల్చివేసి వాటిని కిద్రోను వాగులో మరి పడవేసినట్లుగా వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇది 2వ రాజుల గ్రంథము 21, 22, 23 చదివితే ఈ యొక్క యోషియా యొక్క పనులను మీరు చదవగలుగుతారు. అయితే ఇక్కడ యోషియాను గురించి ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట చదివితే మీకు యోషియా ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో అక్కడ అర్థమవుతుంది. అతనికి ఉన్నటువంటి ఆ ఫర్వెంట్ హార్ట్, ఆసక్తి కలిగినటువంటి హృదయము, ఆతృత కలిగిన హృదయము, ఆ రాడికల్ మైండ్ ఇక్కడ రాయబడుతుంది. 2వ రాజులు 23:25. 2వ రాజులు 23:25. అతనికి పూర్వమందున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒక్కడునూ లేడు. అతని తరువాతనైనను అతని వంటివాడు ఒక్కడునూ లేడు. అంటే మీకు ఏమర్థమవుతుందో తెలుసా? దావీదు కంటే కూడా ఉన్నతమైన స్థానం సంపాదించుకున్నాడు యోషియా. ఎందుకు? దేవుడంటే ఆతృత కలిగి దేవుని యొక్క వ్యతిరేక పనులన్నిటిని అణచివేశాడు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ హృదయములలో దేవుని గూర్చినటువంటి ఆసక్తి, దేవుని సంఘం అంటే మీరు ఈ 4 మూలలో ఉన్న సంఘం గురించి మీకు చెప్పట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యేసుక్రీస్తు సంఘము, ఆయనకు భార్యగా సిద్ధపరచబడే ఈ యొక్క సర్వాత్రిక సంఘములో అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటి, సంఘం మీద దాడి జరుగుతుంది, అది విషయం ఓ పక్కన పెడితే, సంఘము లోపల ఉన్నటువంటి మరి జరగకూడని విషయాలు, చెప్పకూడని మాటలు, మరి ప్రసంగించకూడని ప్రసంగాలు, మరి మనుష్యులను తప్పు దారి పట్టించే వాక్యాలు లోకంలో చెప్పబడుచున్నాయి. దేవుని యొక్క ఆరాధన విధానమే మారిపోయింది. మరి దేవునికి ఇష్టం కాని ఆరాధన, ఇష్టం కాని పాటలు, మీరు వినే పాటలన్నీ మంచి అనుకోవద్దు. చక్కగా మంచిగా పాటలు పాడి మీరు విని బాగున్నాయి అనుకుని అన్నీ కూడా మంచి అని అనుకుని హ్యాపీ అయిపోవద్దు. మీ మనసుకు చాలా ఆనందం కలుగుతుంటే హ్యాపీ అవద్దు. మీరు జాగ్రత్తగా ప్రతి పాట యొక్క మాటలను, అంటే ఆ యొక్క వాక్య అర్థాలు చూసుకున్నట్లయితే చాలా వాటిలో సరి అయినటువంటి మాటలు. ఇంగ్లీష్లో ఏమంటే దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సాంగ్స్, అంటే పాటలు తయారు చేస్తున్నారు. చాలా పాటలు కొంతమంది 2-3 కలిసి రాస్తుంటారు. ఇంగ్లీష్లో కూడా అంతే, తెలుగులోనే కాదు, తెలుగులోనూ అలాగే ఉన్నాయి, ఇంగ్లీష్లోనూ అలాగే ఉన్నాయి. జాగ్రత్తగా చదవలసింది. వాక్యానుసారంగా పాటలు లేకుండా ఆ పాటను పాడితే దేవుడు దానిని సంతోషించాడు. సంఘంలో ఉన్నాయి, చెప్పకూడని ప్రసంగాలు ఉన్నాయి. మనుషులను ఏదో సంతోష పెట్టాలని, వాళ్ళు ఏదో ఒక ఉద్రేకత తీసుకురావాలని. ఉద్రేకత అంటే ఏదో నిజమైన దేవుని గురించి ఉద్రేకత కాదు, ఏదో సంతోషం చేయాలి. మా పాస్టర్ గారు భలే చెప్తారు, బాగా చెప్తారు, చెప్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకోవాలని మనుష్యులను సంతోషపెట్టే మాటలు చెప్పే ప్రసంగాలు, మార్పు తీసుకొచ్చే ప్రసంగాలు కాదు, మీ జీవితంలో కట్టే ప్రసంగాలు కాదు, ఆత్మీయంగా మేము బలపరిచే ప్రసంగాలు కాదు. అటువంటి ప్రసంగాలు సంఘాలలో ఉన్నాయి. అంతేకాకుండా దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు సంఘమునకు ఏమి పని ఇచ్చాడో ఆ పని చేయకుండా నిర్లక్ష్యము. ఇంకేంటంటే సంఘము కట్టుకుంటున్నారు, సంఘం కట్టడు. యేసుక్రీస్తు సంఘం కట్టమనలేదు, తన రాజ్యాన్ని విస్తరింపచేయమన్నాడు. రాజ్యమును విస్తరింపచేయడానికి దేవుడు అని అనుకున్నాడు. సర్వలోకములకు వెళ్ళి సర్వజనులకు నా సువార్తను ప్రకటించి వారిని నాకు శిష్యులుగా ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ నాకు శిష్యులుగా చేసుకుంటే నేను పాపం చేస్తున్నాడు అవుతాను. నేను మిమ్మల్ని నాకు శిష్యులుగా చేసుకున్న వెనక తిరిగిన నా పనులన్నీ చేయండి అని నేను మిమ్మల్ని చేస్తే చేయకూడదు, చేయను, అప్పుడు అది దేవుని పని కాదు. అయితే దేవుని తట్టు చూడుడి అని మేము నీకు చూపిస్తే, ఒక ప్రవక్త వలె మీకు దేవుని యొక్క ప్రవచన వాక్యాలను మీకు నేర్పించగలిగితే నేను కూడా దీవించబడతాను, మీరు దీవించబడతారు.
దేవుని యొక్క సరైన మార్గంలో మీరు నడవగలిగి ఆయన చెప్పిన పనిని చేయగలిగితే, మీకు చెప్పేది దేవుని సువార్త మీరు అందరూ బయటికి వెళ్ళి ఏదో షార్జాలోను దుబాయ్లో నిలబడి మీరు సువార్త చెప్పలేరు, చెప్పే పరిస్థితి లేదు దేశంలో. అలాగూ చేయమని మిమ్మల్ని చెప్పట్లేదు, కానీ కనీసము ఎవరినైనా నేను రక్షించగలనా? మీ హృదయంలో ఆశ వస్తుందా? కొంతమందికి పొద్దున లేచి దేవుని సన్నిధికి రావడం అంటే గొప్ప విషయం. అది ఎవరికో మేలు చేసినట్లుగా వస్తుంటారు కొంతమంది ఇక్కడ ఉన్నవారు. కొంతమంది భార్యలు త్వరగా లేచి సిద్ధమైతే భర్తలు రెడీ అవ్వరు. కొంతమంది భర్తలు వెళ్దామంటే భార్యలు నేను రాను, కూర్చుంటాను, ఇంకా కాసేపు మెల్లగా వెళ్దామని, అంత అర్జెంట్ ఏంటి, నాకు పిల్లలు ఉన్నారు, నేను మెల్లగా వస్తాను అనేవారు ఉన్నారు. ఇక్కడే సంఘం, మాకు ఇంగ్లీష్ సంఘం కూడా ఉంది, అక్కడ కూడా అలాగే ఉంటారు. మీరు పొద్దున్న ఇక్కడికి వచ్చి ఈ సంఘాన్ని ఇక్కడ మీరు 5:30 6 ఇక్కడికి వచ్చి చూడండి. ఒక కుటుంబం వచ్చి కూర్చుంటుంది, ఇక్కడ కూర్చోదు, పని చేస్తూ ఉంటుంది ఒక కుటుంబం. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళు లేపుకొని వచ్చి అన్ని సెటప్ చేస్తుంటారు. ఆతృత అంటే అలాగుంటుంది. హల్లెలూయా. అటువంటి వారిని దేవుడు ఆశీర్వదించకుండా ఉండడు, వారి ఆశీర్వాదం వారికి ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది త్వరగా వచ్చి చేస్తున్నారు. బస్ మీద వచ్చే వారికి అయితే మీ బస్ లేట్ అయితే బస్ లేట్ అవుతుంది అనుకోండి. మరి బస్ ఎందుకు లేట్ అవుతుందో నాకు తెలియదు. బస్ కోఆర్డినేటర్ మీరే ప్రశాంత్ గారికి ఎవరైనా మీ డ్రైవర్ చెప్పండి, కొంచెం టైం లిమిట్ ఇవ్వండి. ఈ టైంకి మనుషులు రాకపోతే మీరు కదిలి ఇక్కడికి వచ్చేసేయాలి. మీకు తెలుసా అసలు మన సమయం, మనకు ఇక్కడ ఇవ్వబడిన సమయం తెలుసా మీకు? మనకి ఈ హాల్కి రెంట్ కడుతున్నాం ఎప్పటి నుంచి అంటే 5:06 లేదా 5:45 నుంచి 7:45 వరకు. అందుకే మనం పరిగెట్టించి మనం బయటకు తోలిసేస్తున్నాం ఇక్కడ నుంచి. 7:45 మనం బయటకు వెళ్ళిపోవాలి. మనం 7:30 ఫినిష్ చేసుకుని అప్పుడు బయలుదేరుతున్నాం. అందుకే వాళ్ళు వచ్చేస్తున్నారు వెనకాల, ముందు మన వెనకాల. అయితే దగ్గరగా అరగంట నష్టపోతున్నాం మన సమయాన్ని. ఇండియాలో చక్కగా 2 గంటలు 3 గంటలు మరి జరిగితే, కొంతమంది 4 గంటలు చేసేవాళ్ళు ఉంటారు. అది మరి టూ మచ్. అది నాకు గుర్తుంది, మేము చిన్నప్పుడు పిల్లలుగా మా అంతర్వేది పార్లమెంట్లో పెంతెకోస్తు చర్చ్ ఉంది. 10 గంటలకు వెళ్ళిపోతారు మనుషులు. 10 గంటల నుంచి 3 గంటల వరకు నడుస్తూనే ఉంటుంది. కొంతమంది వస్తూనే ఉంటారు అనుకోండి. 10 నుంచి 10, 11, 12 వరకు వచ్చేవాళ్ళు ఉంటారు. 1 గంటకు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది భోజనం చేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది 10 గంటలకు వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఆ 3 తర్వాత కూడా కూర్చుని తర్వాత వెళ్ళేవారు కూడా నేను చూస్తాను. నేను చిన్నప్పుడు అంటే 7 సంవత్సరాల వయస్సు కింద నుంచి ఉన్నప్పుడు నాకు తెలుసు. మా అమ్మ నన్ను, మా చెల్లి, నాకు బస్ 6 సంవత్సరాలు, మా చెల్లికి 4 సంవత్సరాలు నడిపించుకుని ఒక 5-6 కిలోమీటర్లు నడిపించుకుని ఆ సంఘాన్ని తీసుకువెళ్ళేది మమ్మల్ని. ఆ రోజుల్లో బస్సులు ఉండేవి కాదు, ఉంటే ఎప్పుడుకో వచ్చాయి కాబట్టి నడిపించుకొని తీసుకెళ్ళేది. మీకు ఎవరికైనా మల్కీపురం అంతర్వేదపాలెం ఐడియా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఆతృతతో మా అమ్మ తీసుకెళ్ళేది. మా నాన్నగారు బొంబాయిలో ఉండేవారు. నడిపించుకొని ఎండలో గొడిగేసుకొని నాకు అన్ని గుర్తు, చిన్న పనులు చేసేవన్నీ కూడా. హల్లెలూయా. దేవునికి వచ్చిన ఆతృతతో పని జరిగిస్తూ ఉండాలి. యోషియా చేశాడు. యోషియాని దేవుడు దీవించాడు. హల్లెలూయా. అయితే అటువంటి ఆతృత కలిగిన వారు అనేక మంది కొత్త నిబంధనలో ఉన్నారు. పాత నిబంధనలో ఏలియా భక్తుడు ఉన్నాడు. లేకపోతే ఫీనెహాసు అనేటువంటి అహరోను యొక్క మనుమడు అక్కడ పాపం జరిగిపోతుంది చూడకుండా వీళ్ళ పాపాన్ని చంపేస్తాడు, ఒక మర్డర్ చేస్తాడు. ఆ మర్డర్ను కూడా దేవుడు ఒక పుణ్యమైన పనిగా చూస్తున్నాడు. ఎందుకంటే పాపం చూసి కళ్ళు మూసుకోకుండా కూర్చోలేదు అతను. ఏలియా రాజుతో ఛాలెంజ్ చేస్తాడు ఆతృతతోటి. ఎలీషా గొప్ప కార్యాలు ఆతృతతో చేస్తాడు. రాజైన దావీదు కూడా ఆతృతతో గొలియాతుని చంపుతాడు. యోసేపు దేవునికి ఆతృతతోండి పాపం చేయడానికి చాలా సులభమైన పరిస్థితుల్లో పాపము చేయకుండా తను కాపాడుకుంటాడు. పాత నిబంధనలో మరి అనేక ప్రవక్తలు వారి యొక్క ప్రాణము పోతున్నా సరే యెషయాని చంపేశారు, ఇర్మియాని చంపేశారు. ప్రవక్తలను అందరినీ కూడా ఈ యొక్క ఇశ్రాయేలు చంపడం జరిగింది. అయితే వారు దేవుని కొరకు ఆతృతతో సత్యమునే ప్రవచించారు. కొత్త నిబంధనకు వస్తే పేతురు అంతే ఆతృత కలిగి ఆఖరుగా
తన ప్రాణాన్ని అర్పించాడు. పౌలంతే చేశాడు, యోహాను కూడా అలాగే చేశాడు. మరి శిష్యులందరూ 11 మంది శిష్యులు కూడా ఆతృతతో దేవుని యొక్క పనిని చేస్తూ వచ్చారు. అయితే వీరందరికీ గొప్ప ఉదాహరణ ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆతృత, ఆయన యొక్క ఆతృతను చూసుకున్న ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయం 14లో యేసుక్రీస్తు యొక్క ఆతృత, ఆయన యొక్క ఉదాహరణ అర్థం చేసుకుందాం దీంతో. యోహాను సువార్త 2:14. దీన్ని కొంచెం నాకు అక్కడ ఏంటి, నా దగ్గర ఇక్కడ లేదు తెలుగులో. 2:10. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావులను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండి చూచి, నెక్స్ట్ క్విక్గా చూచి, తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయం నుండి తొలివేసి, రూకలు మార్చువారి రూకలను చల్లివేసి, వారి బల్లలను పడద్రోసి, తర్వాత పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపార పుట్టిల్లుగా చేయకులని చెప్పాను. తర్వాత ఆయన శిష్యులు నీ ఇంటి వచ్చిన ఆసక్తి నన్ను భక్షించొచ్చునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకోండి. నేను చదివినట్టు మీరు చదివారు. ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోండి. యేసుక్రీస్తు అంటే మీకు చాలా ఇష్టం కదా. ఎలాగా? చాలా చలనైనోడు, నెమ్మదైనోడు, ప్రేమ కలిగిన వాడు, చక్కగా మాట్లాడతాడు, నెమ్మగానే మాట్లాడతాడు అని మనకు అందరికీ తెలుసు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఎలాగుండి ఉంటాడు సార్ గుర్తు చేసుకోండి. ఈ యొక్క దృశ్యాన్ని ఎవరైనా పిక్చర్ చేసుకోగలరా? ఎలాగొచ్చుంటాడంటే, ఎలాగొచ్చుంటాడు చూసేటప్పటికి, పరిస్థితి చూసేటప్పటికి ఆయనకి విపరీతమైన కోపం వచ్చేస్తే అక్కడ దొరికిన తాళ్ళే తీసుకుని కొరడాలతో తీసి పిచ్చిగా ఒక్కోదాన్ని కొట్టేసి, ఆ జంతువులన్నీ కొట్టి అక్కడికి వాటిని అన్నింటి తోలేసి, అక్కడ డబ్బులు, మనీ ఎక్స్చేంజ్ ఉండేది ఆ రోజుల్లో. బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు డబ్బులు తెస్తే ఇక్కడ డబ్బులు తీసుకు, ఎందుకంటే ఆ యొక్క దేవునికి అక్కడున్న డబ్బే చెల్లించాలి. దాంతోనే అక్కడ మరి జంతువులు కొనుక్కోవాలి. కాబట్టి మార్చుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి ఇలా లెగదీసి పడేసేసి, కింద పడేసేసి, ఆయన కోపముతో ఈ పని చేసినట్టుగా కనబడుతుంది. ఆతృత, యేసుక్రీస్తుకున్న ఆతృత, దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క మక్కువ ఆయన అక్కడ చూపిస్తున్నాడు. దేవుని సంఘములో పాపము జరుగుతుంటే, దేవుని సంఘములో జరగవలసిన విధానంగా దేవుని పని జరగకపోతే, నీకు నాకు అదే ఆతృత, అదే ఆశ, అదే కోపము తప్పకుండా ఉండాలి. కోపపడుడి కానీ పాపం చేయకుడి అనే మాట ఉంటుంది. కోపపడటం తప్పు కాదు. కోపపడి ద్వేషముని హృదయంలో ఉంచుకొని మరలా కనబడితే కోపపడదామే, అది పాపమైపోతుంది. కోపపడి ఏ విషయం గురించి అయితే నువ్వు పడినట్లయితే అది తప్పు కాదు. యేసుక్రీస్తు తన ఆతృతను ఎంతగా చూపించాడు. హల్లెలూయా. ముందుకు వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు యొక్క ఆతృత మనకొక ఉదాహరణగా చేసుకున్నట్లయితే, ఆయన చెప్పిన ఒక పనిని మనం చేయగలగాలి. ఈ వాక్యం ఇది కొంచెం గట్టిగా పట్టుకోండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనము. మరి ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల. ఇక్కడ ఆగుతాను. మీలో ఎంతమంది యేసుక్రీస్తుని వెంబడించాలని కోరుచున్నారు? చెయ్యి ఎత్తండి. యేసుక్రీస్తుని వెంబడింపగోరిన ఎడలని ఒక ప్రశ్న ఇస్తాడు. కోరుతున్నారా? అది అక్కడ ఏమి చేయాలి అక్కడ రాయబడి ఉంది. నెక్స్ట్ అది చదువుతాను, అర్థం చేసుకోండి. గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే తన what did he say in English? Deny అంటే నేను కాదు, నీ యొక్క పర్సనాలిటీని పక్కన పెట్టేసి, నీకున్నటువంటి గొప్పతనాన్ని అన్నిటిని పక్కన పెట్టేసి, దేవుని కొరకు అన్ని పక్కన పెట్టేసి. అంటే ఇప్పుడు యేసు ఆ యొక్క దేవాలయం పనిచేసినప్పుడు ముందు అంతవరకు చక్కగా మనుషులందరూ తన చుట్టూ ఉండే. అదే కాకుండా ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే మనం లుంగి కట్టుకున్నవాడు ఏం చేస్తాడు? లుంగి పైకి కట్టేసుకొని ఇలాంటి పనులన్నీ చేస్తాడు. అలాగ తన డిగ్నిటీ, తనకున్నటువంటి
గౌరవాన్ని అంతటిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఏమంటారు, తన్ను తాను ఉపేక్షించుకొని. ఇక్కడ మాట జాగ్రత్త చూడండి, ప్రతి దినం. ఇక్కడ ఏం రాయబడి ఉంది? ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. దాని తర్వాత మాట కూడా చదివేస్తాను, ఎందుకంటే తన ప్రాణం రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకొనును. ఇక్కడ 25వ వచనం, ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎళ్ళ లేక నష్టపరుచుకుని వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఈ మాట ఒక ఏకగ్రీవంగా అర్థం చేసుకుందాం. ఈ మాటని తన సిలువను ఎత్తుకోవాలి, వెంబడించాలి. సిలువ లేకుండా వెంబడించకూడదు. ఒక మాట అడుగుతాను, మీకు అర్థమైందా ఈ మాట? సిలువను ఎత్తుకోవడం అంటే మాట అర్థమైందా? అర్థమైందా అంటే అర్థమైందా లేదా అవ్వలేదా? లేకపోతే ఒక ఆయన ఉన్నాడు అమెరికాలో, ఇద్దరు తెలుసు నాకు. ఆయన ఒక కర్ర సిలువ చేయించుకొని ఊర్లన్నీ తిరుగుతాడు. ఓకే, తనకి ఒక ఐడియా ఉంది, ఆ సిలువ పెట్టుకుని తిరుగుతాడు, సువార్త చెప్తాడు. నో ప్రాబ్లం, తప్పేం లేదు, ఆయన చేస్తాడు, బాగా చేస్తాడు. సిలువ, కర్ర సిలువ అంటే మనలను అలాంటి సిలువ ఎత్తుకుని వెళ్ళమంటున్నాడా యేసుప్రభు? అదార్థం. ఈ సిలువను ఎత్తుకోవటం ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం ఈరోజు. అది అర్థమైతే నా పని అయిపోయినట్టే. చాలాసార్లు రకరకాలుగా దీని మీద వాక్యం చెప్పాను, కానీ ఈరోజు అర్థమైనట్టుగా ముందు నాకు అర్థం కాలేదు. ఈరోజు అర్థమైనట్టుగా అంటే ఈరోజు మీకు చెప్పడానికి నాకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత విధంగా ముందు నాకు అర్థం కాలేదు. సిలువను ఎత్తుకోవడం అంటే ఇదొక మాట ఎలాగ అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు సిలువను ఎందుకు ఎత్తుకున్నాడు చెప్పండి? యేసుక్రీస్తు సిలువను ఎత్తుకొని ఆ సిలువ మీద చనిపోయే వరకు, ఎంతవరకు? చనిపోవడం కోసం. అది ఎందుకు చేశాడు ఆ పని? ఎందుకు చనిపోయాడు? లోక పాపములను మోసి దానికి ప్రాయశ్చిత్తము కలిగించి అందరినీ రక్షించుట కొరకు ఆ సిలువ ఎత్తుకున్నాడు యేసుప్రభు. ఇప్పుడు మన సిలువ ఎత్తుకోమంటున్నాడు, మీ సిలువ ఎత్తుకోమంటున్నాడు. ఎందుకు ఎత్తుకోవాలి మనం? అది ఒక రివల్యూషన్. అయితే యేసుక్రీస్తు ఏ ధ్యేయముతో ఆ యొక్క సిలువ ఎత్తుకున్నాడు, అదే ధ్యేయము, అలా అర్థము. ఆ అర్థం మనకు తెలిస్తే, అంటే లోక పాపములు నశించిపోతున్నప్పుడు యేసుక్రీస్తుకు ఏ మనస్సు ఉందో ఆ మనస్సు కలిగి వారి పాపము నుండి మన పాపం రక్షించడానికి సిలువ ఎత్తుకున్నాడు. వారి పాపములను రక్షించు కోసం మన సిలువ ఎత్తుకోవాలి. మన సిలువ ఏంటంటే మీకు అదే, ఆ సిలువ ఎత్తుకోవట్లేదు మనం, వారికి దేవుని సువార్తను ప్రకటించుటయే సిలువ ఎత్తుకొనుట. అర్థమైందా? సువార్త లేకపోతే సాక్షులుగా ఉండుటయే సిలువను ఎత్తుకుంటా. ఎందుకంటే చెప్తాను మీతోటి, మీకు ఎన్నిసార్లు చెప్తాను, మీరు అందరికీ ఇతరులకు మీకు అందరికి చెప్తాను ఏంటంటే, మీరు ఎందుకు సాక్ష్యం చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదండి సాక్ష్యం? ఎందుకు చెప్పట్లేదు? ఇతరులకు మీరు స్వార్థ ఎందుకు చెప్పట్లేదు? చెప్పండి. ఎవరు ఒక మాట ఎవరైనా చెప్పండి, అందరూ కరెక్ట్గానే చెప్తారు, తప్పేం చెప్పరు. ఎందుకు చెప్పట్లేదు? ఎవరైనా ఒక్కరికి చెప్పండి. లేదు చెప్పండి, పర్లేదు. ఓకే, పాస్టర్ గారు చెప్పారు, సిగ్గుపడటం. ఒకటి సిగ్గు, రెండోది భయం, ఇంకో మూడోది అది చాలా చెడ్డది, మనకెందుకులే, నిర్లక్ష్యము. సిగ్గుపట్టమైనా కొంచెం పర్వాలేదు, భయపడటమైనా పర్వాలేదు, నిర్లక్ష్యము. యేసుకు చెప్తే చెప్పుకున్నా, నాకెందుకు, నేను రక్షించబడిపోయాను, వెళ్ళిపోతుంది పరలోకానికి, మిగతా సంగతి నాకు అవసరం లేదు. అది దేవునికి ఇష్టం కాదు, ఇష్టం కాదు దేవునికి అది. అందుకే అంటున్నాడు యేసు, తన్ను తాను ఉపేక్షించుకొని నీకున్న సిగ్గును, నీకున్న భయాన్ని అన్నిటినీ ఉపేక్షించి వదిలిపెట్టి పక్కన పెట్టి నా కొరకు నువ్వు పని చేయకపోతే నేను ఇచ్చిన సిలువ నీకు ఇదే, సువార్త చెప్పు అనే సిలువ నీకు ఇచ్చాను. ఆ సిలువ ఎత్తుకొని నువ్వు సువార్త చెప్పకపోతే నాకు, ఇక్కడ మత్తయి సువార్త రాసిన మాట చూడండి, మత్తయి సువార్త 10:38. మత్తయి సువార్త
18 ఒక మాట అంటాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపిన వాడు నాకు పాత్రుడు కాదు, నాట్ వర్ది ఆఫ్ మీ, నాతో ఉండడానికి నీకు ఎటువంటి అర్హత లేదు. అర్థమైందా? మీరు దేవుని పని చేయకపోతే ఆయనతో ఆయన రాజ్యంలో ఉండడానికి అర్హత లేదు. అంటే మీరు రక్షించబడ్డారు కానీ రక్షించబడలేదు. అర్థమవుతుందా? ఎందుకంటే మీకు గట్టిగా అర్థమైనట్టుగా చెప్పలేను నేను. అంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్తే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏం చేయాలి? చెప్పాలి ఎలాగోలాగని. సిస్టర్స్ అనొచ్చు, మేము ఇంట్లో చిన్న పని చేసుకున్నాం, లేకపోతే కొంతమంది బయట పని చేయనటువంటి సిస్టర్ సహోదరులు ఉన్నారు, మేము ఇంట్లో ఉంటాం, ఎక్కడ ఎవరు చెప్పమండి, ఎవరు కనబడతారు? ఎక్కడో ఎవరికో ఒక ఫోన్ చేసి కూడా మీరు సువార్తను, ఎవరో బాధలో ఉన్నారు, కష్టం తెలిసినట్లయితే మీ యొక్క కుటుంబీకులే కావచ్చు, వారికైనా సువార్త, కనీసం ఒక్కరికైనా సువార్త మీరు చెప్పకపోతే మీ రక్షణ వ్యర్థము. అక్కడ ఏం చెప్తున్నాడంటే, తన సిలువను ఎత్తుకొని, ఈ సువార్త అనే సిలువను ఎత్తుకోకుండా ఉన్నట్లయితే నన్ను వెంబడి నాకు పాత్రుడు కాదు. హల్లెలూయా. ఇంకో మాట అంటున్నాడు, మాట చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 12:30. నా పక్షమున ఉండనివాడు మీరు నా పక్షాన ఉన్నారా? మీరు నా పక్షాన ఉన్నారా అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఇప్పుడు చెప్పించే పనులన్నీ మీరు చేస్తే మీరు నా పక్షాన ఉన్నారు, లేకపోతే మీరు నా పక్షాన ఉన్నవారు కాదు. మీరు చేయట్లేదంటే చేయని వాళ్ళు, నేను మామూలు పని పర్లేదు చేయట్లేదు అనుకో, మీరు నాకు విరోధులని చెప్పడానికి నాకు లేదు. అయితే యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు ఆయన పక్షముగా ఆయన పని చేయకపోతే మీరు ఆయనకు విరోధులు. 2 మాట చూడండి, సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఇప్పుడు మనకి ఇది అర్థం కాని మాట. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కుప్ప ఉంది, ధాన్యం ఉంది, కొంచెం అటు ఇటు వెళ్ళిపోయాయి, ఓ చీపురేసి సమకూర్చాలి. అయితే చూసుకుంటూ వెళ్ళిపోయాం పక్క నుంచి. ఇంట్లో మనిషి అనుకుందాం, గృహంలో ఉన్న పిల్లలు ఉంటారు, కొన్నిసార్లు పట్టించుకోరు పిల్లలు, ఏమైనా పడిపోయింది పైన పెడదాము అనుకోరు కొంతమంది. వెళ్ళిపోయారు అంటే వాడు పని చేయలేదు, సమకూర్చలేదు, అంతే. అయితే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు సమకూర్చడం కాదు, మీరు వచ్చి మీ కాలుతో తన్ని ఇదంతా చెదరగొట్టేశారు మీరు అంటున్నాడు దేవుడు. అంటే మీరు కూర్చకుండానే లేరు, అయితే మీరు చెదరగొట్టేశారు, మీరు పని చేయలేదు, సమకూర్చలేదు కాదు కదా, నా దగ్గరికి వచ్చేవారిని మీరు దూరపరిచేశారు. ఈ తప్పిపోయిన కుమారుడు పెద్దోడున్నాడే, ఆయన దాంట్లో పాత్రుడు. ఎందుకంటే తన తమ్ముడు ఇంటికి రాకూడదు. నిజంగా చెప్తే ఆయనకేం నష్టం లేదు, తన తండ్రి తనకి ఏ భాగం ఇస్తాడో ఆ భాగం ఇచ్చేస్తాడు పెద్దోడికి. తన తండ్రి మిగుల్చుకున్నది ఏదో ఇస్తాడు తప్పిస్తే ఆయన భాగం ఆయనకి ఇచ్చేస్తాడు తండ్రి. అయితే ఆయన రాకూడదు అని చాలామంది ఈరోజు మనుషుల్లో కుటుంబాల్లో అటువంటి వారు ఉంటారు. నీవు ఈ మాటను విన్న తర్వాత ఆతురతతో దేవుని పని చేస్తావా? ఇదే నా ప్రశ్న. మీరు ఊరికనే లేచి నిలబడొద్దు, నిజంగా చెప్తున్నాను మీకు. మీరు పాట పాడితే లేచి నిలబడొద్దు. నేను ఒక ప్రశ్న వేస్తాను, దాని జవాబుగా మీరు నిర్ణయం తీసుకుని నిలబడండి, ఊరికి నిలబడొద్దు. చేస్తారా అంటే నేను చేస్తాను ప్రభా అంటే లేచి నిలబడండి. నేను మారుతాను ప్రభా, ఎలాగైనా సరే ఏదో ప్రయత్నం చేసి ఈ యొక్క సిలువను ఎత్తుకుంటాను ప్రభా, నేను సిలువను ఎత్తుకోకపోతే నీకు పాత్రుడని కాదు కాబట్టి నాకు కావాలి, నీకు పాత్రుడుగా జీవించాలని ఎవరు నిర్ణయం తీసుకుంటారు వారినే నిలబడండి, ఆయనకు సమర్పించుకోండి, అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం. ఎందుకు చెప్తానంటే ఫోకస్, చెప్పిన మాట మీద మీ యొక్క ఏకదృష్టి ఆయన యొక్క రాజ్యము కొరకు, మన ప్రభువైన యేసు కొరకు ఆత్రుతతో ఆయనతో కలిసి పనిచేస్తూ ఆయన వెంబడించేవారుగా ఎవరైనా ఉన్నారా? ఆశ కలిగి ఉన్నారు, ఇప్పటివరకు చేయలేదు, పర్లేదు, దేవుడు మనల్ని కృప చూపిస్తున్నాడు. కృప ఏంటంటే
మీరు ఇప్పటివరకు చేయలేదని మేము తోసిపుచ్చేయట్లేదు. మీకు ఒక వాక్యము పంపించాడు. చేస్తారా? చేస్తాను ప్రభా. కూర్చుని ప్రార్థన చేసుకోండి. ఎప్పుడైతే నేను చేస్తాను, చేయగలను, ఏదో విధంగా దేవునికి సువార్తను ఎవరికో ఒకరు పంచుకుంటాను, నొక వచ్చే వారంలో కానీ వచ్చే నెలంతట్లో కానీ ఎక్కడో ఒకడైనా కనబడకపోతాడా, పొద్దున్నే లేచి ప్రభా నాకు ఎవరైనా చూపించు ప్రభా, నీకు సువార్త చెప్పాలి, నీ గురించి మాట చెప్పాలి, నీ నామం పేరట ఎవరికొకరికో ప్రార్థన చేయాలి ప్రభా. నేను ఊరికనే పని లేనోడుగా ఏమి సంపాదించకుండా నీ సన్నిధికి రాకూడదు, ఒక ఆత్మను సంపాదించ రాకూడదు అనుకునే వారు మీరు నిలబడచ్చు. నిలబడండి. ప్రభా ఇదిగోని ఉన్నాను, చేయొద్దండి ప్రభా, నేను చేస్తాను. ఎవరైనా ఇష్టపడితే చేయొద్దండి. చేతులు వారు నిలబడండి. అందరూ చేయొచ్చు, అయితే ముందు నిర్ణయం తీసుకున్న తర్వాత నిలబడండి. వచ్చేవారం అడుగుతాను, నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు చేసినటువంటి నిర్ణయంలో ఏదైనా ఒక భాగము ప్రార్థన ప్రతిదినము చేశారా? ఈ రోజు నుంచి ప్రతిదినం నాకు ఒక ఆత్మను నాకు చూపించి ప్రభా, నేను సాక్ష్యం చెప్పాలి ప్రభా అని ప్రతిదిన ప్రార్థన మొదలు పెడతారా? కనీసం ఈ మహాతరస్యందుకే పరిశుద్ధాత్ముడు సంచారం చేస్తున్నాడు, మీ యొక్క హృదయం చూస్తున్నాడు. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు నిర్ణయం మీద ముద్ర వేస్తాడు. అయితే ఆ ముద్రలో నిలిచి ఉండాలి. ముద్రను పగలగొట్టుకుని బయటికి వెళ్ళొద్దు. He will seal you with his acceptance. ప్రభువా నా దేవా, నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధం చేయుమయ్యా. పరిశోధించుము దేవా, నీ రక్త ప్రోక్షణ చే పవిత్రం చేయుమయ్యా. రంగమును పరిశోధించుము దేవా, నీ రక్త ప్రోక్షణ చే పవిత్రం చేయుమయ్యా. ప్రభువా నా దేవా, నీవే పరిశుద్ధుడవు, నీ కృపచే నన్ను సహితం పరిశుద్ధం చేయుమయ్యా. రంగమును పరిశోధించు దేవా, నీ రక్త ప్రోక్షణ చే పవిత్రం చేయుమయ్యా. వాక్యము నీతో మాట్లాడినట్లయితే, యోషియా రాజుకు వాక్యము ప్రత్యక్షమైనప్పుడు అతను మార్పు చెందాడు. ఈరోజు వాక్యము మీకు ప్రత్యక్షం చేయబడింది. దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది అందరి మీద, ఆయనకు విధేయత చూపించిన వారు. ఒకవేళ నీకు ప్రత్యక్షత మారడానికి ఇష్టపడుతున్నావా? ఏ విధంగా ఆయనను దేవుని రాజ్యం కూర్చిన ఆసక్తి నన్ను కూడా భక్షించాలి. అవును, భక్షిస్తుంది ప్రభా, నేను చేస్తాను అని నువ్వు ఇష్టపడినట్లయితే, ఆయన సేవ చేయడానికి నువ్వు ఇష్టపడి నీ చేయి పైకి ప్రార్థన చేస్తాను. ఎవరైనా సరే
చెయ్యి కానీ 2 చేతులు కానీ పైకెత్తండి, ప్రార్థన చేసి మనము ముద్ర వేసుకుందాం. అమారాది బిఖేన మహాశవ ఓ రిబాహాతర సెకిరబా. పరిశుద్ధాత్ముడు మీ మీద సంచారం చేస్తున్నాడు. ఆయన అగ్నిని మీ మీద రగులు పెడుతున్నాడు. హల్లెలూయా. రిమహషే రిబాతోర దబాసెకిరబా రోమోతోర సెకిరబా. పరిశుద్ధాత్ముడు మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ముద్ర వేసి కాపాడుచున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభానికి స్తోత్రం, స్తోత్రము తండ్రి. ఈ అగ్నిని రగులబెట్టి ఒక్కొక్క హృదయమును నీ యొక్క సేవకుడుగా చేసుకో ప్రభా. వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కృప చూపించు తండ్రి, కనికరము చూపించు ప్రభా. మేము నీకు పని చేయాలి ప్రభా. మేము ఒక పని చేయకుండా, భోజనం చేయకూడదు, నిద్రపోకూడదు అనే యొక్క మనస్సును దయచేయి ప్రభా. ప్రభా ఈ యొక్క నిర్ణయం మీద మీ యొక్క ముద్రను వేసి మీరు మహిమ పొందుకొని అందరిలో ఒక మార్పు తీసుకురమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక మాట చెప్తున్నాను వినండి. ఈ దినము నుంచి ప్రార్థన చేసి మీరు ఒక ఇదే విషయం గురించి ఇప్పుడు ఈ దినమున ఇంటికి వెళ్ళి రాత్రి, రేపు పొద్దున, రేపు రాత్రి, ప్రతిరోజు వచ్చే శనివారం వరకు చేసుకొని ఆదివారం పొద్దున వచ్చినట్లయితే నేను అడుగుతాను వచ్చేవాళ్ళు ఏం వాక్యం చెప్పాలంటే ఒక స్పష్టత లేకపోతే వ్యర్థం. చెప్పనా మీకు కఠినంగా చెప్పనా? చర్చికి రావద్దు. మీకు జవాబు లేకపోతే రావద్దు. నా కోసం వస్తున్నారా మీరు? రావద్దు. వేస్ట్, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, నిద్ర వేస్ట్ పనులు చేసుకోవద్దు. మనం నిజంగా ఆతృత కలిగితే ఒకటే చెప్తాను, ప్రార్థన చేసి ప్రభా నేను ఎలాగని సేవ చేయాలి నాకు నేర్పించు, నాకు కొంతమంది చూపించు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టుకో ప్రభు నాన్న కనపడదాం. హల్లెలూయా. తీవ్రంగా దేవుడు మనతో మాట్లాడినాడు. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు బాధ కలిగినా అది బాధ కలిగితే మంచిది. ఆమేన్. హల్లెలూయా. సంఘానికి రావడానికే మీకు కష్టమైతే దేవుని సేవం చేస్తారుగా. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? సంఘానికి రావడమే కష్టం అవుతుంది. సంఘం రావాలంటే వెళ్ళాలి వద్దా అన్న ఉద్దేశంతో మనం జీవిస్తున్నాం. అలాంటి మనకి దేవుని సేవ, మనం ఆయన సేవ ఏం చేస్తాం ఒకసారి ప్రశ్న చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా మనం అలాగే నిల్చుందాం. చిన్ని కుటుంబాన్ని ఎదురుకొచ్చినట్లయితే, చిన్న కుటుంబం ఎదురుకొచ్చినట్లయితే వాళ్ళు ఇండియా వాళ్ళు పోతున్నారు కనుక సంఘం వారిని దీవించి పంపిద్దాం. త్వరగా బయటకు రావమ్మా. సర్వోన్నతుడా, సర్వాధికారి, ఒకసారి చిన్న ఆయనకి కుటుంబం చిన్ని బిడ్డల్ని చేతికి అప్పగిస్తున్నాం. బిడ్డలను దేశం సురక్షితంగా తీసుకుని వచ్చావు. మరి వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణం చేసి తిరిగి వెళ్ళుచుండగా వారి చుట్టూ మీరు రక్తపు కంచి వేసి వారిని సురక్షితంగా గృహము చేర్చమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు చక్కగా చదువుకొని తల్లికి విధేయత చూపిస్తూ వాక్యం నేర్చుకొని ముందుకు సాగడం కృప చూపించండి. అలాగే చిన్నాను కూడా మీరు నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. అతను కూడా అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు నీ యొక్క వాక్యములో ప్రార్థనలో బలంగా సాగుచు మరి తన కుటుంబం త్వరగా తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యతను దయచేయమని, అన్ని విషయాలను మహిమ పొందుకోమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మనం పాట పాడుకుంటూ దేవునికి మనం కానుకలు సమర్పించుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా రాజదైవం నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా
నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీ తేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ తేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా నా రాజ దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పిన విధంగా మనకు సమయం అరగంట వేస్ట్ అయిపోతుంది. ఏమేన్, దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుని సన్నిధికి రండి. ఆసక్తిలో అది కూడా భాగమే. ఏమేన్, హల్లెలూయా. ఆ విధంగా మనం చేద్దాం. మరి సువార్త ప్రకటించాలని మరి దాసుని ద్వారా మనకి ప్రభు మాట్లాడినారు కదా. అందుచేత మీరు అందరూ కూడా ప్రసంగాలు ప్రిపేర్ అయిపోయింది, మీటింగులు పెట్టేయండి. ప్రసంగం అది కాదు దాని అర్థం. ఏమేన్, సంఘాలు తిరిగేయండి, వాక్యం చెప్పండి, గృహాలకు వెళ్ళిపోయి వాక్యం చెప్పాము అది కాదు. యేసుక్రీస్తు వారు చెప్తున్న అది సాక్షులుగా జీవించమన్నాడు. ఏమేన్, హల్లెలూయా. నీ జీవితానికి ఒక సాక్ష్యం ఉండాలి. ఏమేన్, ఏది పడితే అది చేసుకుని వెళ్ళిపోవడం దేవుని చిత్తం చేయడం కాదు. ఏమేన్, నీవు క్రైస్తవు అని లోకంలో తెలిసినట్టుగా నీ బ్రతుకు నీ జీవనం ఉండాలి. ఏమేన్, అదే నిజమైన సువార్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమేన్, సాయన దెయ్యం పట్టిన సంగతి ఎంతమంది తెలుసు? సేన దెయ్యం, అనేక దెయ్యాలు పట్టిన వారిని యేసుక్రీస్తు వారు విడుదల చేశారు. అది గుర్తుంది కదా. ఆయన యేసుక్రీస్తుని వెంబడిస్తుంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఏం చెప్పారు తెలుసా? అక్కడ లేదు, నువ్వు వెళ్ళి నీ ఊరిలో నీ ప్రజలకు నువ్వు సాక్షిగా నిలబడు. ఏమైనా హల్లెలూయా. నీవు సాక్షిగా జీవించాలి. అదే నిజమైన సువార్త ప్రకటించడం. ఏమైనా ఈ లోకంలో సాక్షిగా ఉండాలి. కొంతమందిని దేవుడు పిలుచుకుంటాడు ఆ పని చేయడానికి. ఏమైనా ప్రకటన చేయడానికి. అయితే దేవుడు నువ్వు నిలబడి చోట, నువ్వు పని చేయ చోట, ప్రతి చోట నువ్వు క్రైస్తవుడని నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అట్టి సాక్ష్యము దేవుడు మీకు ఇచ్చి నడిపించిన దాకా ముగింపు ప్రార్థన చేసుకుందాం. మోషే గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు క్లుప్తంగా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నా తండ్రి, నా ప్రభా, గడిచిన దినములన్నీ క్షేమకరంగా కాపాడి ఈ యొక్క పునరుద్ధాన దినమందు మరొకసారి నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, కనపరచడానికి మా అందరికి ఇచ్చిన నా తండ్రి ఈ యొక్క ధన్యతకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, నా ప్రభా, మరి ముఖ్యంగా ఈ దినము నా తండ్రి నీ దాసు నీ సిలువను మరుగుపరుచుకుని నీ పరిశుద్ధాత్మ నా తండ్రి శక్తి చేత ఆవరించబడి నీ ప్రత్యక్ష చేత నా ప్రభా నీ దాసుడి ద్వారాగా ఒక స్పష్టమైన నా తండ్రి మాటను నా తండ్రి మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. మీకు వందనాలు. అవును ప్రభా, నా తండ్రి, నా ప్రభా నీ యొక్క సాక్షిగా మేము లేకపోతే నా తండ్రి, నా ప్రభా నీ రాజ్యముకు మేము ఎంత మాత్రము నా తండ్రి వారసులము కాలేము నా ప్రభా. నా తండ్రి, మొట్టగా నా ప్రభా మా జీవితంలో నా ప్రభా మేము సాక్ష్యం కలిగి నా ప్రభా మేము ఉన్నప్పుడే నా ప్రభా మేము అనేక మందికి సువార్త ప్రకటించేవారుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకున్న వారు అవుతాం. నా ప్రభా చెప్పబడిన వాక్యం ప్రకారంగా నా తండ్రి నీ దాసుడి ద్వారాగా నా తండ్రి మాతో మాటలు ప్రకారంగా నా ప్రభా
నీ మాట అన్న ప్రభా మేమందరము నా తండ్రి స్వీకరించిన ప్రభా నీ రాజ్య విస్తరణకైన ప్రభా మేము పాలువారం అవ్వడానికి మేము సిద్ధపరచుకున్న ప్రభా నీ సన్నిధిలో నా ప్రభా మేము నా తండ్రి నా ప్రభా ఆనాడు నా తండ్రి పేతురు పిరికివాడే నా ప్రభ ధైర్యం లేనివాడే, కానీ నా తండ్రి నీ శక్తి నీ బలము వచ్చినప్పుడు నా తండ్రి నీ శక్తి తెలుసుకున్నప్పుడు నా తండ్రి ఏది లెక్క చేయకుండా నీ సువార్త ప్రకటించడానికి ధైర్యవంతుగా నిలబడ్డాడు నా ప్రభ. అటువంటి ధైర్యాన్ని నా ప్రభ ఈ దినము మా అందరిలోనే నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నిన్ను ఎప్పుడైతే మేము కలిగి ఉంటామో తండ్రి అప్పుడు నా ప్రభ మేము ధైర్యంగా నీ సువార్తను ప్రకటించగలుగుతాం. ఎప్పుడైతే నిన్ను కలిగి ఉంటామో, ఎప్పుడైతే నీ ప్రత్యక్షత మేము నా తండ్రి ధరించుకొని ఉంటామో నా ప్రభ అప్పుడు మాత్రమే నా తండ్రి నిలబడి నీ సాక్షిగా నా తండ్రి నీ సమాజంలో మేము మాట్లాడగలుగుతాం నా ప్రభ. నా తండ్రి అనేక మందికి మా జీవితము సాక్ష్యంగా మార్చుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచమని నా ప్రభ నీ వాక్షాన్ని మా అందరిలో నా ప్రభ నీరు కట్టి ఫలింపజేయమని నా తండ్రి వచ్చే వారానికి నా ప్రభ నీ దాసుడు చెప్పిన ప్రకారంగా మేము సిద్ధపడి రావడానికి నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభా ఇదిగో నా తండ్రి కష్టంలో కలిమిలో లేమిలో నుంచి తీసుకొచ్చిన కానుకలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి, వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచేయండి నా ప్రభ. ఈ యొక్క కానుకల ద్వారా నీ రాజ్య విస్తరణ కొరకు వాడబడడానికి సహాయం చేయమని మేము తిరిగి వెళ్ళుచుండగా మా గృహాలకి నా తండ్రి నీ కృపతో నడిపించి నా ప్రభ నీ చిత్తమవుతే నా ప్రభ నీ రాకడ ఆలస్యమవుతే నా ప్రభ మరొక దినము నా ప్రభ మేము కూడుకొని నీ స్తుతించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనకును ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ నిప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక, ఆమేన్. మనం లేట్ అయిపోయి 5 నిమిషాలు త్వరగా బయటకు వెళ్ళిపోయింది. ఒక తలుపు పట్టుకుని నిలబడండి, ఎవరైనా సరే అందరూ బయటకు వెళ్ళిపోండి. సంబడి స్టాండ్, తలుపు పట్టుకొని నిలబడండి. ఒకరు ఎవరు యవనస్తులు కానీ ఎవరైనా కాస్త 2 తలుపులు ఓపెన్ చేయండి.